హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్ఐటి అడ్మిషన్స్ 2026-27 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దీనికి సంబంధించిన ఒఫీషియల్ గైడ్లో ఉన్న ప్రతి స్టెప్ని క్లియర్గా, సింపుల్గా తెలుసుకుందాం. అయితే మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం, ఒక హెచ్చరిక అనుకోవచ్చు. అదేంటంటే ఫేక్ వెబ్సైట్స్. అవును, ఎన్ఐడి వాళ్లే స్వయంగా చెప్తున్నారు చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయని. .org కానీ .org.in అని కానీ చివరనుండే ఏ వెబ్సైట్ అయినా అది నకిలీదేనట. సో గుర్తుపెట్టుకోండి, మన జర్నీ మొదలవ్వాల్సింది సరైన ప్లేస్ నుంచి. అది కేవలం NID.edu మాత్రమే. అప్లికేషన్స్ కోసమైతే ఇదిగో ఈ ఒక్క వెబ్సైట్ మాత్రమే, admissions.nid.edu. సింపుల్గా చెప్పాలంటే అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం జరిగేది ఇక్కడే. సో వెంటనే దీన్ని బుక్మార్క్ చేసేసుకోండి, వేరే ఏ లింక్ నమోదు. ఎందుకంటే ఇది కెరీర్కి సంబంధించిన విషయం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అఫీషియల్ గైడ్ ఏంటి, ఆ తర్వాత అప్లికేషన్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అప్లై చేసే వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఏంటి, ఇంకా చివర్లో కొన్ని ఫైనల్ రిమైండర్స్, అప్డేట్స్ కూడా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ టాపిక్ అప్లికేషన్ రోడ్ మ్యాప్. అంటే ఒక సక్సెస్ఫుల్ అప్లికేషన్ కోసం మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్, కేవలం 4 స్టెప్స్. ఫస్ట్ సైనప్ చేసి లాగిన్ అవ్వాలి, తరువాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, నెక్స్ట్ కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫైనల్గా ఫీజ్ పే చేసి అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి. అంతే, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ సైనప్, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అన్నమాట. దీనికోసం కొన్ని బేసిక్ డీటెయిల్స్ కావాలి. అవేంటంటే నేషనాలిటీ, కేటగిరీ, ఒకవేళ వర్తిస్తే డిసేబిలిటీ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా పనిచేస్తున్న ఒక ఈమెయిల్ ఐడి, ఇంకా మొబైల్ నంబర్. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సైనప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. ఇందులో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎవరైతే ఎండెస్ అంటే మాస్టర్స్ కోర్స్కి అప్లై చేస్తున్నారో వాళ్లు మాత్రం ఖచ్చితంగా తమ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇది వాళ్లకి మ్యాండేటరీ. ఇక మూడో స్టెప్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. దీనికోసం లేటెస్ట్ ఫోటో, సిగ్నేచర్, అవసరమైతే కాస్ట్ లేదా PWD సర్టిఫికేట్, ఇవన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ ఫారిన్ అప్లికెంట్స్ అయితే పాస్పోర్ట్ కాపీ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ముందే రెడీగా ఉంటే అప్లికేషన్ టైంలో టెన్షన్ ఉండదు. ఫైనల్గా స్టెప్ 4 అన్నీ ఫిల్ చేశాక, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఆన్లైన్లో ఫీజ్ పే చేయాలి. పేమెంట్ సక్సెస్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ని ఒక ప్రింటౌట్ లేదా PDFగా సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం చాలా అవసరం. సో ఈ స్టెప్తో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. సరే, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూశాం. ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అవేంటంటే ఇంపార్టెంట్ డేట్స్. ఈ డేట్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు. కావాలంటే వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఇక టైమ్లైన్ విషయానికొస్తే అడ్మిషన్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ December 1, 2025. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక డిజైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే DAT ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే December 21న ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, డెడ్లైన్ చాలా ముఖ్యం. December 1, 2025 సోమవారం రాత్రి 11:59కి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. సర్వర్ బిజీ అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో 1-2 రోజుల ముందే అప్లికేషన్ పూర్తి చేసేయండి. ఓకే, డెడ్లైన్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు కొంచెం ఎగ్జైటింగ్ పార్ట్కి వద్దాం. అసలు ఎన్ఐడిలో ఏ కోర్సులున్నాయి, ఏ క్యాంపస్లలో చదువుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. ఎన్ఐడిలో ముఖ్యంగా 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, BDES ఇంకా MDES. BDES అంటే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సు అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఇంకా అస్సాం క్యాంపస్లలో ఉంది. అదే MDES అంటే మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే అహ్మదాబాద్, గాంధీనగర్ ఇంకా బెంగళూరు క్యాంపస్లలో ఉంది. సో ఇంట్రెస్ట్ని బట్టి, గోల్స్ని బట్టి సరైన క్యాంపస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్ అంతా బాగానే ఉంది, మరి ప్రిపరేషన్ సంగతేంటి? దానికి కూడా ఎన్ఐడి వాళ్లే కొన్ని అఫీషియల్ టూల్స్, రిసోర్సెస్ ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ admissions.nid.edu లోకి వెళ్తే అక్కడ కొన్ని చాలా ఇంపార్టెంట్ డౌన్లోడ్స్ ఉంటాయి. అడ్మిషన్స్ హ్యాండ్బుక్ 2026-27 ఇది ఖచ్చితంగా చదవాలి. అలాగే బీడెస్ ఇంకా ఎండెస్ వాళ్లకి డిఏటి ప్రిలిమ్స్ శాంపుల్ పేపర్స్ కూడా దొరుకుతాయి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. సో ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నీ చూశాం. ఫైనల్గా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేద్దాం. అక్టోబర్ 27, 2025 నాటికి ఉన్న అప్డేట్స్ ప్రకారం 2 ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మొదటిది, అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసే విండో విషయంలో ఒక చిన్న మార్పు చేశారు. దాని పూర్తి వివరాల కోసం అడ్మిషన్స్ హ్యాండ్బుక్ చెక్ చేయండి. ఇక రెండోది, కోవిడ్-19 గురించి. అప్పటి పరిస్థితుల్ని బట్టి డిఏటి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, అవి ఆన్లైనా ఆఫ్లైనా అనే ఫార్మాట్ కానీ మారే ఛాన్స్ ఉంది. సో రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. సో ఇదండి ఎన్ఐడి అడ్మిషన్స్కి సంబంధించిన అఫీషియల్ రోడ్ మ్యాప్. ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది కదా? మరి ఈ డిజైన్ జర్నీలో మీరు వేయబోయే మొదటి అడుగు ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.